నమస్కారం. మనం రామాయణ కథ వింటున్నామండి. సరయూ గంగా నది సంగమ స్థానానికి చేరారు. ఆర్గానిక్ పద్ధతిలో మీ చర్మాన్ని తెల్లగా మార్చుకోవాలనుకుంటున్నారా? సంప్రదించండి డాక్టర్ మాధవిని. రామలక్ష్మణులు విశ్వామిత్ర మహర్షితో కలిసి అక్కడున్న ఋష్యాశ్రమంలో కొంత విశ్రాంతి తీసుకుని బయలుదేరారు. ఒక పడవ ఎక్కి బయలుదేరితే గంగానది మధ్యలోకి వెళ్ళేసరికి పడవ ఈ నీటి వేగం నది పెద్దదిగా అయిపోయినట్టుందిట. ఒక విపరీతమైన శబ్దం వస్తుంది, ఉరుముల లాంటి శబ్దం. అప్పుడు శ్రీరాముడు ప్రశ్నిస్తున్నాడు అనమాట. ఇప్పటికి ఇది రెండో ప్రశ్నేనండి. రాముల వారి సంభాషణ మొదలుపెట్టాడు. కిందటి భాగంలో ఈ ప్రాంతం ఎవరిది అని అడిగాడు. ఇప్పుడు రెండో ప్రశ్న అడుగుతున్నాడు. మహాత్మా, నీటిలోంచి ఏదో శబ్దం వినపడుతోంది, ఇంత నది వేగం కూడా చాలా పెరిగింది, ఇక్కడ దీనికి కారణం ఏమిటి అని అడిగితే విశ్వామిత్ర మహర్షి చెప్తున్నారు. పూర్వం కైలాస పర్వతం మీద బ్రహ్మ తపస్సు చేసుకునేవారు. ఆయనకి సమీపానే ఒక సరస్సు తనకి నీటికి ఇవ్వక కావాలని కోరుకున్నారట. ఆయన సంకల్పం చేతే అక్కడ ఒక సరస్సు ఏర్పడింది. బ్రహ్మ మనసులోని సంకల్పంతో జన్మించటం వల్లే దానికి మానస సరోవరం అని పేరు పెట్టారట. ఆ సరస్సు నుంచి ఒక నదీ ప్రవాహం బయటపడిందట. సరస్సు నుంచి ప్రవహించటం వల్లే ఆ నదిని సరయూ అన్నారట. అంటే మానస సరోవరం నుంచి బయలుపడిన నదే సరయూ నది. అయితే ఈ సరయూ నది అమిత వేగంగా ప్రవహిస్తూ ఇక్కడ గంగా నదితోటి సంగమిస్తోంది. ఇది సంగమ స్థానం అని చెప్పాం, కానీ సంగమ ప్రవేశం చేసినప్పుడు ఆ ఉధృతి తెలుస్తుందనమాట. ఒడ్డును కూర్చున్నప్పుడు మనకి నదులు కలుస్తున్నది కొద్దిగా తెలివిడిగా ఉంటుంది. అదే మనం ఆ ప్రవాహంలో వెళ్తున్నప్పుడు ఆ తెలివిడి ఎక్కువ అవుతుందన్నమాట. అంచేతి ఇక్కడ ప్రవాహం ఉధృతంగా ఉంది అని చెప్పబడింది, శబ్దం కూడా వస్తుంది అని చెప్పారు. అక్కడి నుంచి ఈ సరయు గంగా నదిల సంగమానికి నువ్వు నమస్కరించమని రాముణ్ణి చెప్పారనమాట. రామలక్ష్మణులు ఇద్దరు అమిత భక్తిగా ఆ రెండు నదులకి నమస్కారం చేశారు. తర్వాత గంగా నది దక్షిణ తీరానికి చేరుకుని వేగంగా ప్రయాణం చేయటం మొదలుపెట్టారట. అయితే పవిత్ర గంగా నది దాటాక ఒక భయంకరమైన అడవిలోకి ప్రవేశించారు వీళ్ళు. శ్రీరాముడు అడిగాడు, ఇదేమిటి ఈ నది ఒక్క మానవ మాత్రుడు కనపట్టలేదు. ముందు ఋష్యాశ్రమాలు కనిపించినాయి, ఇక్కడ ఏమీ లేదు, మానవ మాత్రుడు లేడు, భయంకరంగా ఉంది. వన్యమృగాలు కూడా వాటి దారిన పోట్ల వికృతంగా భయంకరంగా క్రూరంగా కనపడుతున్నాయి. సింహాలు, పులులు, ఏనుగులు, అడవి పందులు విచ్చలవిడిగా సంచరిస్తున్నాయి. అంటే మనుషులు తిరుగుతుంటే వన్యప్రాణి సంచారం కొంచెం నిదానంగా ఉంటుంది. ఏ మనిషి లేకపోతే వాటి ఇష్టారాజ్యం అన్నమాట. ఈ అడవంతా చండ్ర, ఇనుమద్ది, ఏరుమద్ది, మారేడు, కలిగొట్టు మొదలైనటువంటి వృక్ష సముదాయంతో కలిసి ఉంది. ఇంతంత పెద్ద పెద్ద చెట్లు ఉండేసరికి ఎండ కూడా కింద పడదు. అంటే దట్టమైన అడవి అనమాట. ఇంత దట్టంగా ఉంది ఈ ప్రాంతాన్ని ఏమంటారంటే ఇప్పుడు చెప్తున్నారు విశ్వామిత్రుడు. ఇది ఒక ప్రత్యేకమైన కథ అనమాట. ఇక్కడ మలదము, కరుషము అని రెండు దేశాలని నిర్మించారట దేవతలు. పూర్వం ఇంద్రుడు వృత్రాసురుణ్ణి సంహరించడం వల్ల అతనికి బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంది. అయితే దాన్ని పోగొట్టుకోవడానికి దానివల్ల ఏమైందంటే ఈ బ్రహ్మహత్యా పాతకంతో ఒక్కొక్కరికి ఒక్కొక్క లక్షణం వస్తుంది. ఇంద్రుడికి విపరీతమైన ఆకలి కలిగేదట. అప్పుడు దేవతలు, ఋషులు ఏం చేశారంటే ఇంద్రుడికి కలశాలతో నీరు తెచ్చి మంత్రపూర్వకంగా అభిషేకం చేశారట. ఆ విధంగా ఇంద్రుని యొక్క అశుచిత్వాన్ని, అంటే అతని బ్రహ్మహత్యా పాతకాన్ని తొలగించారు. అప్పుడు మహేంద్రుని పట్టుకున్నటువంటి అశుచిత్వం అంటే ఆకలి అక్కడ వదిలిపెట్టేశాట. ఆకలిని అక్కడ వదిలిపెట్టాడు ఈ ప్రాంతంలో. తనకి బ్రహ్మహత్యా పాతకం నుంచి విముక్తుడిని చేసినటువంటి ఈ ప్రదేశం మీద ఇంద్రుడు ఎంతో ప్రసన్నం అయి ఈ దేశాలను, అంటే ఆ ప్రాంతాన్ని సర్వసమృద్ధాలైనటువంటి మలద కరుషముల పేరుతోటి ప్రసిద్ధి చెందగలవని వరం ప్రసాదించాడు. ఇంతకుముందు మలదము, కరుషము అని రెండు దేశాలుగా ఆ ప్రాంతం ఉండేది. తర్వాత ఈ దేవతలంతా చాలా దాన్ని వృద్ధి చేశారనమాట ఆ నగరాల్ని. తర్వాత ఏమైంది, కొంతకాలానికి ఒక యక్షిని, ఒక ఆమె ఈ దేశంలోకి ప్రవేశించింది. దాని పేరు తాటక అట. ఆ తాటకకి 1000 ఏనుగుల బలం కలిగి ఉంది. ఈమెకి సుందుడు అనే భర్త ఉండేవాడు. అతని వల్ల ఆమెకి మారీచుడు అనే ఒక కుమారుడు కలిగాడు. వాడు దేవేంద్రుడంత పరాక్రమశాలిట. మారీచుడు మహాపరాక్రమశాలి. అయితే ఏమైంది, ఎప్పుడైతే ఈ తాటక ఈ వనంలోకి ఇక్కడికి ప్రవేశించిందో, అంటే ఈ దేశంలోకి అడుగుపెట్టిందో, మలద కరుష దేశాలని కబళించేసిందిట పూర్తిగా. ఇప్పుడు ఇది ఆమె నివసిస్తోంది కాబట్టి దీన్ని తాటకా వనం అని పిలుస్తున్నారు. ఒకప్పుడు మలద కరుషాలుగా ఉన్న ప్రాంతం ఇప్పుడు తాటకావనంగా మారిపోయింది. ఆ తాటకకి భయపడి ఈ ప్రాంతంలోకి ప్రజలు అడుగు పెట్టడమే మానేశారు. అందరూ పారిపోయారనమాట ఇక్కడి నుంచి. నువ్వు నీ బాహుబలంతో ఆ దుర్మార్గురాలైన తాటకని వధించు, తిరిగి ఈ దేశాన్ని సుభిక్షం చేయి. ఎప్పుడైతే ఈ తాటకని సంహరిస్తావో ఈ దేశం మళ్ళీ సుభిక్షంగా మారుతుంది, మళ్ళీ ప్రజలు ఇక్కడ ధైర్యంగా తిరగలుగుతారు. కాబట్టి నువ్వు ఏమీ ఆలోచించద్దు, దాన్ని ఎదిరించే వాళ్ళు లేక నిర్మానుష్యం అయిపోయింది, నువ్వు ఆలోచించకుండా ఈ తాటకని సంహరించమని చెప్పేశారు కదా. అయితే శ్రీరాముడు అడుగుతున్నాడు విశ్వామిత్రుణ్ణి, మామూలుగా యక్షులు ఇంత బలవంతులు కాదు కదా, అల్ప బలశాలుడు.
అలాంటిది ఈ తాటకకి 1000 ఏనుగుల బలం ఎలా వచ్చిందంటే, విశ్వామిత్ర మహర్షి ఏం చెప్పారంటే, పూర్వం సుకేతు అనే ఒక యక్షుడు ఉండేవాడు. అతనికి చాలా కాలం సంతానం కలగకపోతే బ్రహ్మదేవుని గూర్చి తపస్సు చేస్తే ఈ తాటక అతనికి పుత్రికగా పుట్టింది. అయితే బ్రహ్మదేవుడు ఆ బాలికకి 1000 ఏనుగుల బలం కలిగేటట్టుగా వరం ఇచ్చాడట. అయితే దినదిన ప్రవర్ధమానమై చాలా పెద్దగా చక్కగా వయసు వచ్చిన తర్వాత ఏం చేశారు వీళ్ళు, ఈయనకి జడ్జుని కుమారుడైన సుందుడు అనేటువంటి ఒక యక్షుడికి ఇచ్చి వివాహం చేశాడు. కొంతకాలానికి ఆమెకి ఆ తాటకకి మారీచుడు అనే కుమారుడు కలిగాడు. తర్వాత కాలంలో ఏమైందంటే, సుందుడు అగస్త్య మహర్షికి కోపానికి గురయ్యాడు. అగస్త్య మహర్షిని ఏదో ఆయన ఇబ్బంది పెట్టాడు. దాంతో ఆయన శాపం చేత ఈ సుందుడు మరణించాడు. దాంతో సుందుని కుమారుడైనటువంటి మారీచుడు, అతని భార్య అయిన తాటక ఇద్దరు కలిసి అగస్త్య మహర్షిని ఎదిరించడానికి ప్రయత్నించారు. దాంతో ఆయన ఏం చేశాడు, అగస్త్య మహర్షి సామాన్యుడు కాదు కదా, ఆయన ఈ రూపాన్ని విడిచి మహావికృత రూపిణివై మహాయక్షినివై జనాల్ని భయభ్రాంతుల్ని చేస్తూ బతుకు నువ్వు అని చెప్పి అతి భయంకరమైన రూపం కలుగుతుంది నీకని ఆ తాటకని శపించేశాడు అగస్త్య మహర్షి. దాంతో ఆమె కలిగిన రాక్షస స్వభావంతో ఆమె ఈ మలదకరుషాలనే ఈ 2 దేశాలని సర్వనాశనం చేసేసింది. పైగా అగస్త్యుడి మీద కోపంతో గోబ్రాహ్మణుల వధే తన జీవిత లక్ష్యంగా ఉందన్నమాట. వాళ్ళని ఇబ్బంది పెట్టడము చంపటమే దాని లక్ష్యం. కాబట్టి రామ, ఈ తాటకని వెంటనే వధించి గోబ్రాహ్మణులకు హితం చేకూర్చు అని చెప్పారు. ఇదేం చెప్తున్నారంటే, స్త్రీని వధించటం ఎలా అని రాముడు అడగలేదు. కానీ ఈయన చెప్తున్నారు, స్త్రీని వధించకూడదు అని ఆలోచించద్దు. రాజైన వాడు క్షత్రియ ధర్మం ఏంటంటే గోవులని బ్రాహ్మణులని రక్షించాలి. అది అతని ప్రథమ కర్తవ్యం. తర్వాత ప్రజలని రక్షించాలి. ఇప్పుడు ఇది స్త్రీ అయినా ఇంకొకటైనా ఇలాంటి కార్యక్రమాల వల్ల రాజుకి ఎటువంటి పాపము అంటదు, ఏ పాపము అంటదు. స్త్రీవధ వల్ల పాపం వస్తుందని భావించద్దు. ఈమెను వధిస్తేనే ఈ దేశాలు సుభిక్షంగా మారతాయి. కాబట్టి వెంటనే ఈమెని వధించమని రాముణ్ణి ఈ తాటకా వధకి ప్రేరేపించాడు విశ్వామిత్ర మహర్షి. సరే, ఈయన ఏమన్నాడు, అలాగేనండి, మా నాన్నగారు వశిష్ఠ మహర్షి ఏం చెప్పారు, విశ్వామిత్ర మహర్షిని అనుసరించు, ఆయన చెప్పిన మాట వినున్నారు. కాబట్టి మీరు చెప్పారు కాబట్టి ఈ పని నేను చేస్తానన్నాడు. మీరు చెప్తున్నారు కాబట్టి తప్పక మీ ఆజ్ఞ శిరసావహిస్తాను అని చెప్పి గోబ్రాహ్మణ హితము దేశ శ్రేయస్సు కోరి నేను ఈ ఆజ్ఞను శిరసావహిస్తాను కాబట్టి నిస్సందేహంగా చేస్తానన్నాడు. ఏం చేశాడు, తన ధనస్సు భుజానికి వేళ్లాడుతున్న ధనస్సును తీసి ఆ ధనస్సు తాలూకు అల్లెతాటని గట్టిగా లాగి వదిలిపెట్టాడు. ధనుష్టంకారము అంటారు దాన్ని. ఆ శబ్దానికి దిక్కులు పిక్కటిల్లిపోయినాయట. పెద్ద శబ్దం వస్తుంది, ఎక్కువసేపు ప్రతిధ్వనిస్తుంది అనమాట. దిక్కులన్నీ దద్దరిల్లిపోయాయి, పశుపక్ష్యాదులన్నీ భీతి చెందాయి. తాటకకి వినపడింది ఆ శబ్దం. ముందు ఆశ్చర్యం కలిగించింది. ఈ ధనుష్టంకారాలు ఎప్పుడు చేస్తారంటే యుద్ధానికి పిలిచే ముందు చేస్తారు. శంఖనాదం చేయటం, ధనుష్టంకారం చేయటం యుద్ధానికి ఆహ్వానించటం అన్నమాట. ఎదురుగుండా రా, నువ్వెవడివో నీ సంగతి నేను చూస్తానని చెప్పటమే. అక్కడి నుంచి ఈ శబ్దం వినంగానే అది పళ్ళు కొరుకుతూ తాటక బయటికి పరిగెత్తుకొచ్చిందట. ముఖం ఎత్తి చూస్తే ఆ వైపును చూస్తే రామలక్ష్మణులు ఇద్దరూ కనిపించారు. అప్పుడు రాముడు చెప్తున్నాడు, లక్ష్మణ, ఈమెను చూడు ఎంత క్రూరంగా ఉంది, ఈమెను చూస్తేనే గుండె పగిలి చచ్చిపోతారు ప్రజలు, చూడ్డానికే భయంకరంగా ఉంది. స్త్రీ అవడం వల్ల బతికిపోయింది ఇన్నాళ్ళు. కాబట్టి ఏమనుకోండి, పరాక్రమాన్ని గమన శక్తిని నశింపచేస్తా, ఆమెకి శక్తి పరిగెత్తడము ఆ రెండింటిని నశింపచేస్తాను. కాబట్టి ఇంకా ప్రజలు ఆమెను చూసి భయపడకుండా ఉంటారు. ముక్కు చెవులు కోసి జనాలు ఈమెని అసహించుకునేలాగా చేస్తాను అని మాట్లాడుకుంటున్నారు. ఏం చేస్తాను అని, ఏం చెయ్యొచ్చు ఈమెని అని మాట్లాడుకుంటుంటే తాటక క్రోధావేశంతో మీదకి పరిగెత్తుకొచ్చిందట. అప్పుడు విశ్వామిత్రుడు అన్నాడు, శ్రీ రామలక్ష్మణులిద్దరికీ స్వస్తి జయమగుగాక, జయోస్తు విజయోస్తు కుమారులారా, ఈమెని వధించండి అని విశ్వామిత్రుడు వెంటనే జయశబ్దాన్ని చేసేసరి కల్లా ఈ తాటక ఏం చేసింది, సుడిగాలి సృష్టించిందట. బోలెడంత దుమ్ము ధూళి వచ్చి మీద పడిపోయింది, రాళ్ల వర్షాన్ని కురిపించింది. తర్వాత ఈ రాముడు రాళ్ళన్నిటినీ తన బాణాలతోటి అడ్డుకోవటం మొదలుపెట్టాడు. ఆమె ఎన్ని రాళ్ళు విసిరినా ఒక బాణంతో 10 రాళ్ళని తోసేయగలిగేటట్టుగా బాణం వేస్తున్నాడు. తర్వాత ఇంకొక బాణంతో ఈ మీదకు వస్తున్నటువంటి సుడిగాలితో వస్తున్న దుమ్మునంతటిని నిర్మలంగా చేశాడు, దుమ్ముని తొలగించేశాడనమాట. బహుశా వాయవ్యాస్త్రము అలాంటిది, వాయువు గాలి వచ్చి ఈ దుమ్ముని పక్కకి నెట్టేస్తుంది అనమాట. ఇలా తన ప్రయత్నాలు విఫలం కావడంతో వాళ్ళ మీద విరుచుకుపడ్డానికి పరిగెత్తుకొచ్చిందట. రాముడు తన వాడి బాణాలతోటి ఆమె బాహువుల్ని 2 చేతుల్ని ఛేదించాడు. 2 చేతులు తెగి కింద పడిపోయినటువంటి తాటక ముక్కు చెవుల్ని లక్ష్మణుడు ఖండించాడు. కామరూపాన్ని ధరించగలిగిన ఆ తాటక మళ్ళీ రాళ్ల వర్షాన్ని కురిపించుతట.
అయితే రాముడు ఈయన అంటున్నాడు, విశ్వామిత్రుడు చెప్తున్నాడు, ఈ మాయావి అనేక రూపాలు ధరించి మాయా రూపాలతోటి ఎన్నో యజ్ఞాలు ధ్వంసం చేస్తూ ఉంటుంది. ఈమె యక్షిణి కావటం వల్ల ఈమెకి మాయా బలము శక్తి వృద్ధి అవుతూనే ఉంటుంది ఎప్పటికప్పుడు. ఈమె పాపాత్మురాలు. చీకటి పడేసరికల్లా వీళ్ళకి బలం పెరుగుతుంది. సంధ్యాకాలం అయిపోయింది, సాయంకాలం అయింది కాబట్టి వీళ్ళ శక్తి రెట్టింపు అవుతుంది. అంటే దెబ్బ కొట్టాను కదా అని ఈమె మీద జాలి చూపించదు, వధించమని విశ్వామిత్రుడు మళ్ళీ మళ్ళీ రాముల వారికి చెప్పాడట. దాంతో ఆ ఆదేశాన్ని స్వీకరించి శబ్దవేదిని అనుసరించంటే ఇప్పుడు దూరంగా పడిపోయింది తాటక. దుమ్ము రాళ్ల వర్షము పడుతోంది. ఎక్కడి నుంచి ఈమె ఈ పని చేస్తోందో కనపట్టలేదన్నమాట. అప్పుడు శబ్దవేది అంటే ఏంటంటే శబ్దాన్ని బట్టి ఎక్కడి నుంచి ఇది మొదలవుతుందో తెలుసుకోవటం. ఆ విద్య ద్వారా ఈయన ఏం చేశాడట, తాటక వక్షస్థలం మీద బాణాన్ని సంధించాడు. ఆమె అక్కడే మరణించింది. ఈ తాటక మరణించగానే దేవతలు పుష్పవృష్టి కురిపించారు. పైనుంచి పువ్వుల వాన పడిందనమాట. తర్వాత యక్షులు, గంధర్వులు, కిన్నరులు, కింపురుషులు నృత్యగానాదులు చేస్తూ ఆకాశంలో దేవదుందుభులు మోగించారట. అప్పుడు ఈయన ఏం చెప్పాడు విశ్వామిత్రుడు, నువ్వు పరమ పవిత్రుడివి, నీ దర్శనంతోటే శుభాలు చేకూరుతాయి నాయన. ఈ తాటక వధతోటి నిష్కంటకంగా అయిపోయినటువంటి, అంటే ఏ ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా అయినటువంటి ఆ తాటక వనంలోనే ఆ రాత్రి విశ్వామిత్రుడు మరియు రామలక్ష్మణులు ఇద్దరు నిద్రించారు. మర్నాడు ఉదయం లేచి ఏం చేశారో, ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారో రేపటి భాగంలో తెలుసుకుందాం. నమస్కారం.